హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అరవింద మురళి నుంచి తప్పించుకోవాలనుకున్న పాపం తను మురళికి దొరికిపోతుంది. మురళి నవ్వుతూ అరవిందకు దగ్గరకు వస్తూ ఉంటే అరవింద వెనక అడుగులు వేస్తూ దగ్గరికి రాకు, దగ్గరికి వచ్చంటే చంపేస్తాను, నా దగ్గరికి రాకు అంటూ వెనక్కి అడుగులు వేస్తూ ఉంటే మురళి అరవింద చేతిలో ఉన్న పాపను తీసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. అరవింద దగ్గరికి రాకని చెప్తున్నాను కదా, నా పాపను ముట్టుకునే హక్కు నీకు లేదు, దగ్గరికి రాకు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది. మురళి అరవింద చేతిలో పాప ఉందనుకొని ఆ పాపను తీసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. అరవింద వెనక్కి అడుగులు వేస్తూ ఉంటే మురళి ముందుకు వచ్చి అరవింద చేతుల్ని గట్టిగా పట్టుకుంటాడు. దాంతో అరవింద తన చేతిలో పాప లేదని మురళికి తెలిస్తే ఆ పాపను వెతికి చంపేశాడమని భయంగా మురళి నుంచి వెనక్కి వెళ్తూ ఉంటుంది. మురళికి మరింత కోపం రావడంతో అరవింద చేతుల్ని గట్టిగా పట్టుకొని ముందుకు లాగుతాడు. దాంతో అరవింద చేతిలో పాప లేదని తెలుసుకున్న మురళి ఒక్కసారిగా షాక్ అవుతూ అరవింద వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అరవింద మురళి వైపు చూస్తూ నవ్వుతూ, ఏంటి ఊహించలేదు కదా అంటే మురళి అరవింద దగ్గరికి వెళ్తూ తన పీక పట్టుకొని, పాపనేం చేసావు, తనెక్కడుంది చెప్పు, తనెక్కడుందో చెప్పు, లేదంటే చంపేస్తాను అంటూ మురళి కోపంగా అంటూ ఉంటే అరవింద, నువ్వేం చేసినా నేను చెప్పను, నువ్విక్కడే నన్ను చంపేసినా పర్వాలేదు, నేను పాప ఎక్కడుందో చెప్పను అంటూ అరవింద ధైర్యంగా మాట్లాడుతూ ఉంటుంది. అరవింద మాటలకు మురళికి మరింత కోపం రావడంతో తన పీకను గట్టిగా వదుతూ, చంపేస్తా నిన్ను, నీ బిడ్డని కూడా. మురళి అలా మాట్లాడుతూ అరవిందను వదిలేసి తనకు తెలిసిన రౌడీల వైపు చూస్తూ, వెళ్ళండి, ఆ పాప ఎక్కడుందో వెతకండి, లేదంటే మీరు చేస్తారు అంటూ గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఆ రౌడీలు కూడా పాపను వెతకడం కోసం అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అరవింద్ ఊపిరి పీల్చుకుంటూ, నువ్వెంత ఎతికినా పాప దొరకదు, తనెక్కడికి చేరాలో అక్కడికే చేరింది, తన్నిక నువ్వేం చేయలేవు, తనకు శ్రీరామ రక్షగా వాళ్ళ మామయ్య ఉన్నాడు. అరవింద్ అలా మాట్లాడుతూ ఉంటే మురళి షాకింగ్గా అరవింద వైపు చూస్తూ, అంటే పాపను విక్కి దగ్గర చేర్చావా, చెప్పు, పాపను విక్కి దగ్గర చేర్చావా అంటే అరవింద నవ్వుతూ మురళి వైపు చూస్తూ ఉంటుంది. దాంతో మురళి అరవింద చెంపపై గట్టిగా కొడతాడు. అరవింద ఆ దెబ్బకు తట్టుకోలేక కింద పడిపోతుంది. మురళి అరవింద వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇటువైపు విక్కీ పద్మావతిని చూపిస్తారు. విక్కీ అరవిందకు పుట్టిన బిడ్డను తన అమ్మ అనుకుంటున్నాడు కదా, ఇప్పటి నుంచి మనం కూడా ఆ పాపని విక్కీ అమ్మ అనుకుందాం. విక్కీ తన అమ్మను చూస్తూ సంతోషంలో ఏడుస్తూ ఉంటాడు. పద్మావతి కూడా విక్కీ సంతోషాన్ని అర్థం చేసుకుని తను కూడా ఏడుస్తూ ఉంటుంది. విక్కీ అలా ఏడుస్తూ ఉండడం చూసిన పాప కూడా విక్కీని చూస్తూ ఏడుస్తూ ఉంటే ఆ పాప ఏడుపుకి విక్కీ పద్మావతికి అరవింద గుర్తొస్తుంది. దాంతో విక్కీ పద్మావతి అరవింద కోసం మళ్ళీ వెతకడానికి వెళ్తారు. ఇటు ఇంట్లో చూపిస్తారు. విక్కీ వాళ్ళ నానమ్మ వాళ్ళంతా విక్కీ పద్మావతి ఇంట్లో లేకపోవడంతో విక్కీ పద్మావతి ఎక్కడికి వెళ్ళారు, ఇంత రాత్రైనా ఇంటికి రాలేదేంటి అంటూ అందరూ కంగారు పడుతూ వాళ్ళ కోసమే చూస్తూ ఉంటారు. కుచల, అత్తయ్య, వాళ్ళేం చిన్నపిల్లలు కాదులే, వచ్చేస్తూ ఉంటారు, మీరు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకోండి అంటే ఆవిడ, లేదు కుచల, నా మనసు ఎందుకు కీడుని శంకిస్తుంది, అందుకే నాకు చాలా భయంగా ఉంది అంటూ మాట్లాడుతూ ఉంటే నారాయణ, అమ్మా, అందరికీ ధైర్యం చెప్పాల్సి నువ్వు ఇలా భయపడితే ఎలా అమ్మా, ఎవరికి ఏమైందిలే కానీ నువ్వు వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో, మేం విక్కి పద్మావతి కోసం చూస్తాము అంటే దాంతో ఆవిడ పైకి లేచి ఆవిడ గదిలోకి వెళ్ళిపోతుంది. ఆర్య నారాయణతో, నాన్న, నాకెందుకు నానమ్మ చెప్పింది నిజం అనిపిస్తుంది, విక్కి పద్మావతి ఇంతసేపైనా ఇంటికి రాలేదంటే ఏదైనా జరిగింటుందా అంటే ఆ మాటకు నారాయణ, ఆర్య, నువ్వు కూడా ఏంటి, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా, విక్కీ పద్మావతికి ఏమై ఉండదు, దారిలో ఉంటారు, ఇంకాసేపటికి ఇంటికి వస్తారు అంటూ విక్కీ పద్మావతి కోసమే చూస్తూ ఉంటారు. ఇటు విక్కీ పద్మావతిని చూపిస్తారు. పాపం అరవింద్ ఎక్కడ కనిపించకపోవడంతో తన కోసం వెతికి వెతికి అలసిపోయి కారు దగ్గరకు వచ్చి నిలబడతారు. విక్కీ పద్మావతి వైపు చూస్తూ, అక్క నీకేమైనా కనిపించిందా అంటే పద్మావతి కనిపించలేదన్నట్టుగా తల ఆడిస్తుంది. దాంతో విక్కీ బాధగా తన అమ్మని గుండెలు కాతుకొని ఏడుస్తూ ఉంటాడు. పద్మావతి, సరు, మనం ఇంటికి వెళ్దాం, పాపని ఇలా బయట ఉంచడం తనకి మంచిది కాదు అంటే ఆ మాటకు విక్కీ పద్మావతి వైపు చూస్తూ ఉండిపోతాడు. కాసేపటికి విక్కీ పద్మావతి ఇంటికి చేరుకుంటారు. విక్కీ పద్మావతి కోసమే ఎదురు చూస్తున్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా విక్కీ పద్మావతి రావడంతో వాళ్ళకి ఎదురుగా వచ్చి, మీరు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారు విక్కీ, రాత్రంతా ఇంటికి రాలేదు, మీకేదైనా అయిందని మేమెంత కంగారు పడ్డామో తెలుసా అంటే ఆ మాటకు విక్కీ ఏం మాట్లాడకుండా
వాళ్ళ నానమ్మ వైపు చూస్తూ ఉంటాడు. విక్కీ నానమ్మ విక్కీని అలా చూసి, "ఏమైంది విక్కీ? రాత్రంతా ఇంటికెందుకు రాలేదని అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదు. అసలేం జరిగింది? నువ్వు బాగానే ఉన్నావు కదా" అంటూ విక్కీని చుట్టూ చూస్తూ ఉంటుంది. విక్కీ వాళ్ళ నానమ్మ వైపు చూస్తూ, "నానమ్మ, నేను బాగానే ఉన్నాను. అక్కకి అమ్మ పుట్టింది నానమ్మ." విక్కీ ఆ మాట అనగానే ఫ్యామిలీ మెంబర్స్ అంతా సంతోషంగా, "విక్కీ, నువ్వు చెప్తుంది నిజమేనా? మన అరవిందకి అమ్మ పుట్టిందా?" అంటే ఆ మాటకు విక్కీ ఒకవైపు సంతోషం, ఒకవైపు బాధ కలిపి వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే పద్మావతి పాపని తీసుకుని అక్కడికొస్తూ ఉంటుంది. పద్మావతి చేతిలో పాపను చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా పద్మావతికి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి ఆ పాపని చూస్తూ సంతోషపడుతూ ఉంటారు. విక్కీ వాళ్ళ నానమ్మ పద్మావతి చేతిలో ఉన్న పాపను తీసుకుని గుండెలకు హత్తుకుంటూ, "విక్కీ, నువ్వు చెప్పినట్టు పాప అచ్చం మీ అమ్మలాగే ఉంది. దీన్ని చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తుంది" అంటూ మాట్లాడుతూ ఉంటే విక్కీ బాధగా ఆ పాప వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు కుచల, "బేబీ, ఇటు చూడు. నేను మీ అమ్మమ్మని. నన్ను చూడు" అంటూ కుచల ఆ పాపను చూసిన సంతోషంలో గట్టి గట్టిగా అరుస్తూ ఆ పాప వైపు చూస్తూ ఉంటే, నారాయణ, "ఏమి, కాస్త చిన్నగా మాట్లాడు, పాప భయపడుతుంది" అంటే ఆ మాట కుచల, "నారు, ఇప్పుడు కూడా ఏంటి" అంటూ నారు వైపు చూస్తూ ఉంటుంది. అను, ఆర్య కూడా సంతోషంగా ఆ పాప వైపు చూస్తూ ఉంటారు. విక్కీ వాళ్ళ నానమ్మ, "విక్కీ, ఇంతకీ అరవింద్ ఎక్కడా? తన్ని చూడాలనిపిస్తుంది" అంటే విక్కీ బాధగా, "నానమ్మ, అది" అని బాధపడుతూ ఉంటే విక్కీ వాళ్ళ నానమ్మ, "ఏమైందిరా? అరవింద్ ఎక్కడని అడుగుతూ ఉంటే సమాధానం చెప్పడం లేదు. వెనుక ఉందా అమ్మా, అరవిందా?" అంటూ వెనక్కి చూస్తూ ఉంటే విక్కీ, "నానమ్మ, ఆ అక్క ఎక్కడుందో తెలీదు నానమ్మ." ఆ మాటకు ఆవిడ, "అరవింద్ ఎక్కడుందో తెలియకపోవడం ఏంటి? తన మురళి దగ్గరే ఉంది కదా" అంటే ఆ మాటకు విక్కీ, "లేదు నానమ్మ, ఆ అక్క ఎక్కడికో వెళ్ళిపోయిందంట." విక్కీ మాటలకు ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్ అవుతూ విక్కీ వైపు చూస్తూ ఉంటే విక్కీ బాధగా అరవింద బిడ్డని తన చేతిలోకి తీసుకొని, "ఆ అక్క ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాను. నీకు అమ్మ ప్రేమను దూరం అవ్వనివ్వను" అంటూ ఆ పాప వైపు చూస్తూ ఉంటాడు. ఇటు అరవిందని చూపిస్తారు. మురళి మళ్ళీ అరవిందని ఒక గదిలో బంధించి ఉంటాడు. అరవింద మురళి వైపు చూస్తూ, "నేనే పాపం చేశాను? నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నావు? నిన్ను ప్రాణంగా ప్రేమించినందుక నాకు ఇలాంటి శిక్ష వేస్తున్నా? నన్ను చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయి, నన్ను ఇలా బాధ పెట్టుకో" అంటూ అరవింద ఏడుస్తూ ఉంటే మురళి అరవింద దగ్గరకొస్తూ మోకాళ్ళ మీద కూర్చొని, "చూడు రానమ్మ, నిన్ను చంపాలనే ఉద్దేశం నాది కాదు. కానీ నా ప్రాణం కాపాడుకోవాలంటే నువ్వు బ్రతికి ఉండాలి. అప్పుడే విక్కీ నుంచి నన్ను నేను కాపాడుకోగలను." మురళి అలా మాట్లాడుతూ ఉంటే అరవింద, "ఛీ, నీలాంటివన్నీ నా జీవితంలో చూడలేదా" అంటూ నిజంగా చేస్తూ ఉంటే మురళి కోపం రావడంతో అరవింద పీక పట్టుకుని వదుతూ, "నిన్ను చంపాలంటే ఇప్పుడే చంపేయగలను, కానీ నిన్ను చంపను" అంటూ మురళి అరవిందను ఒంటరిగా చేసేసి ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. దాంతో అరవింద తన బిడ్డను గుర్తు చేసుకుంటూ, "విక్కీ, అమ్మను నీ దగ్గరకు చేర్చాను. ఇక తను చూసుకునే బాధ్యత నీదే. తనకి ఎటువంటి బాధ కలగకుండా సంతోషంగా చూసుకో విక్కీ." అలా అరవింద ఏడుస్తూ ఉంటే మురళి ఆ గదిలో నుంచి బయటకు వచ్చి ఎవరికో ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. విక్కీ మురళి నుంచి అరవింద్ని ఎలా కాపాడుతాడు మనం రేపటి వీడియోలో చెప్పుకుందాం. ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేయడం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.